బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, హ్మ్. తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా సమానం. అవునమ్మా. 10 మంది ఉన్నా, ఇద్దరున్నా అందరి మీద సమానమైన ప్రేమ, సమానమైన వాత్సల్యం ఉంటుంది. ఉంటుంది. కానీ పెరిగి పెద్దయ్యాక పిల్లల మనసుల్లో ఎలా ఉంటుందంటే, తమ్ముడిని బాగా చూసుకున్నారు, లేదా అక్కని బాగా చూశారు, మంచి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు, మంచిగా చదివించారు, నాకేదో అన్యాయం జరిగిపోయింది, నా తల్లిదండ్రులకి నేను ఇష్టం లేదు అని ఒకలాంటి ఇష్యూస్ అమ్మ. ఇద్దరి మధ్య గొడవలు, ఉంటుందమ్మా. మాట్లాడేసుకోవటం కూడా బహిరంగంగానే. దెబ్బలాడుకోవడాలు ఉన్నాయి, చివరికి చంపుకోవడాలు కూడా కొన్ని అవునవును. సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం కదా. అవునవును. అటువంటివి ఏమీ ఎక్కడా తక్కువేం లేవు. అవును. అయితే ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎలా నేర్పించాలి? దీనికి ఎలా ఉంటుందంటే, కొంత మనిషి మనస్తత్వం కారణం ఉంటుంది, అవును. సహజమైన లక్షణం. కొన్ని పరిస్థితులు కూడా కారణం ఉంటాయి. ఎప్పుడైతే ఇద్దరు ఉంటారో అప్పుడు పోలిక ఉంటుందమ్మా. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఆడవాళ్ళకి ఎక్కడొస్తుందంటే, మొదటి సంతానం కన్నప్పుడు ఒకటి ఉంటుంది, రెండో సంతానం కన్నాక ఇంకోటి ఉంటుంది. మొదటి సంతానం కన్నాక ఏమవుతుందంటే, అప్పటిదాకా తనే చాలా ప్రధానం అన్నట్టుగా ఉన్నటువంటి తన భార్య తన మీద నుండి దృష్టి పక్కకి మళ్ళించి తను పిలిస్తే కాకుండా బిడ్డ దగ్గర ఎక్కువ సమయం గడుపుతోందని భర్తకే మొదట కలుగుతుంది అసూయ. చాలా కష్టం ఆడవాళ్ళు ఇక్కడ. చాలా మంది ఆడపిల్లలకి నేను చెప్తూ ఉంటాను, ఫస్ట్ చైల్డ్ తర్వాత నీ హస్బెండ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. పక్కదారులు పట్టే ప్రాబ్లం అప్పుడే వస్తుంది. శారీరకంగా కొంత ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఈ చంటి బిడ్డని చూసుకోవడం మీద ఇది ఎక్కువ ప్రాధాన్యం గనక భర్తకే అసూయ కలిగేటటువంటి సందర్భం. నన్ను మా ఆవిడ కొడుకు పుట్టాక అసలు చూడడం మానేసింది. అవును. అందం మంచివాడైతే బాగానే ఉంటాడు, కొన్నాళ్ళు ఎదురు చూస్తాడు, లేకపోతే పక్కదారులు పట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అది లలితా రహస్యనామ సాహస్రంలో అమ్మవారి గురించి వర్ణిస్తూ చెప్తారు. వసిన్యాది వాగ్దేవతలు కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని అంటారు. కామేశ్వరుడు తనకి ఇచ్చినటువంటి ప్రేమకి ప్రతిపణంగా, అంటే ఎదురు ఫలితం ఇచ్చేయడానికి రెట్టింపుగా ఇచ్చి 2 స్థానాలు కలిగింది అమ్మవారికి. 2 ఉన్నాయి కదా. ఎందుకున్నాయి 2 అంటే, కామేశ్వరుడు తనకిచ్చింది ప్రేమ ఒకటి, ఈవిడ డబల్ ఇవ్వాలి ఆయనకి. ఎందుకు ఇవ్వాలి? భర్తగా ఆయన్ని ప్రేమగా చూడడంతో పాటు పుట్టిన సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకోవాలి. ఈ ప్రేమగా చూసుకోవడానికి, సంతానాన్ని ప్రేమగా చూసుకోవాలంటే ఉండాల్సిందేమిటి? పుట్టంగానే బిడ్డకి పాలు ఇవ్వాలి. అందుకని పాలు కలిగినటువంటివి గనక పాలిండ్లు అంటారు. ఆ పాలిండ్లు 2 ఎందుకున్నాయి అంటే, భర్త ప్రేమకి ప్రతిఫలంగా 2గా ఉన్నాయి అంటారు. ప్రేమని ఎలా రెట్టించాలమ్మా? మొదటి సంతానానికే రెట్టింపు ప్రేమ చేయాల్సిన సందర్భం వస్తే, రెండో సంతానం కలిగేటప్పటికల్లా అది ఇంకా చాలా కష్టం అవుతుందమ్మా. ఇక 3 నుంచి అలవాటు పడతారు. తేడా ఉండదని కాదు, కానీ వీళ్ళకి అభ్యాసం అవుతుంది. ఏమవుతుంది? ఇప్పటిదాకా మొదటి బిడ్డ అపురూపంగా చూసుకుంటారు. రెండో బిడ్డ కనంగానే మరి దృష్టి తల్లిది రెండో బిడ్డ మీదకి ఎడుతుంది కదా. తప్పనిసరిగా పెద్ద బిడ్డకి నాకు మా అమ్మ సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు, చెల్లెలో తమ్ముడో వాళ్ళ మీదే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటుంది అనేటటువంటి భావన కలుగుతుంది. ఇది కలగడం సహజం. ఇది కలగకుండా చూసుకోవడం అన్నది తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత. వాళ్ళు కొంచెం తెలివిగా ఉండాలి. రెండో బిడ్డ కావాలి అని గబగబా కనేయడం కాదు, రెండో బిడ్డని కనడానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి. ఈ మాట అంటే చాలామంది ఆర్థికంగా బాగుండడమా ఇలా ఇవన్నీ అంటారు. వీటన్నిటితో పాటు వీళ్ళు మానసికంగా కూడా సిద్ధపడాలి. రెండో సంతానం కనడానికి ప్రయత్నం చేయాలి. ఎలా అంటే, గర్భవతి అయినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా, నీకు చెల్లెలో తమ్ముడో పుడతారు, నువ్వు పెద్ద, వాళ్ళు చిన్న, నువ్వు వాళ్ళ బాధ్యత తీసుకోవాలి, నువ్వు వాళ్ళని చూడాలి. యు ఆర్ బిగ్, యు ఆర్ గ్రేట్. ద టైనీ స్మాల్ బేబీ, దాన్ని నువ్వు ముద్దుగా చూసుకోవాలి. నువ్వు పెద్దవాడివి లేదా పెద్దది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కనుక నువ్వు చాలా గొప్ప గనక ఆ చిన్న బేబీని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ బాధ్యత అంతా పిల్లలకు అప్పచెప్పడం లాంటి ప్రిపరేషన్ తల్లి చేయగలిగిందంటే, తల్లి కానీ తండ్రి కానీ ఈ అసూయ రాదు.
అంటే ఏమవుతుంది, ఆ రెండో శిశువు మీద తల్లి ప్రేమ చూపిస్తోంది, తప్పదు, దాన్ని తండ్రి కాంపెన్సేట్ చేయాలి. అమ్మ చిన్న బేబీకి అవసరం కదా, అమ్మ దగ్గర పాలు తాగుతాడు కదా చిన్న బేబీ, పెద్ద బేబీ నువ్వు నేను ఇచ్చినా తాగుతావుగా, ఇదిగో బాటిల్ నేను ఇస్తున్నా అని చెప్పి ఇచ్చి దాన్ని కాంపెన్సేట్ చేయగలిగినటువంటి తండ్రి ఉండాలి. దాంతోపాటు చెప్పాలి, చిన్న బేబీ నువ్వు చూడన్నా, నీకే కదా, నువ్వు పెద్దవాడి అయిపోయావు కదా, యు ఆర్ బిగ్ అని చెప్పి వాడిని కొంచెం బూస్టప్ చేయాలి. ఈ బూస్టప్ చేసేటటువంటిది కూడా జాగ్రత్తగా చేయకపోతే వాళ్ళ మీద పెత్తనం చేస్తారు వీళ్ళు తర్వాత. అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దాంట్లోనూ ఎక్కడికక్కడ సెల్ఫ్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా కనుక ఉన్నట్టయితే ఆ చిన్న పిల్లడి బాధ్యత నాది అనే అభిప్రాయం కలిగిస్తే ఈ పెద్దవాడికి కాస్త అసూయ కలగడం మారుతుంది. నాకు పెద్దరికం వచ్చింది చూడు, నువ్వు పెద్దగా ఉన్నావు, నువ్వు నడుస్తున్నావు, పాపం ఆ బేబీ నడవలేదు, ఆ చిన్న ఆ చెల్లెలో తమ్ముడో నడవలేదు, చూసావా, నేను చూసి నవ్వుతున్నాడు, నువ్వంటే ఇష్టం రా వాడికి అని ఇట్లా నేర్పించి పెద్దవాడిని చేయొచ్చు. అయిన తర్వాత ఈ కాస్త ప్రాధాన్యంతో వీడు కాస్త పెద్దరికంగా ప్రవర్తించడం మొదలు పెడితే ఆ చిన్నవాడో చిన్నదో తర్వాత అన్నకి ప్రాధాన్యం ఇచ్చారు నాకు ఇవ్వలేదని మొదలవుతుంది. ఎక్కడైనా వస్తుంది. అక్కడ వాళ్ళకి నీకు ప్రొటెక్షన్ ఉంటుంది, నేను కాపాడతాడు, ఇట్లాంటివేవో చెప్పాలి. అందరూ ఒకేలా ఉంటారని చెప్పలేము. మా మనస్తత్వం, పెద్దవాళ్ళు కాస్త బలహీనంగా అంటే మానసికంగా బలహీనంగా ఉండొచ్చు, రెండో వాళ్ళే వీళ్ళని కాపాడే పరిస్థితి ఉండొచ్చు. దాన్ని చూసుకోవాలి. చూసుకుని తల్లిదండ్రులు కొంచెం మేనేజ్ చేస్తే తప్ప ఈ చిన్నతనంలో మనస్సులో పడినటువంటి భావాలు చాలా గాఢంగా ముద్రించుకుపోతాయి. 5 ఏళ్ల లోపల పడిన భావనలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయమ్మా. ఆ క్షణాన బయటపడినా పడకపోయినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మేమున్నామని చెప్పి ఇలా బయటకు వస్తూ ఉంటాయి. అవి వచ్చి బాధించకుండా ఉండాలి అంటే వీళ్ళని ఎక్కడికక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి. ఈ సమానంగా చూడడం అన్న దగ్గర కూడా చిన్న ఒక తేడా గమనించాలి. సమానత్వం అంటే ఏమిటమ్మా? ఏమిటి సమానత్వం? ఇట్స్ ఎ మిత్. నేను ఎప్పుడు చెప్తా, ఈక్వాలిటీ ఈజ్ ఎ మిత్. శరీరంలో ఉన్నటువంటి కుడి ఎడమ భాగాలే సమానంగా లేనప్పుడు ఇద్దరు సమానంగా ఎట్లా ఉంటారు? ఇద్దరితో ఒకళ్ళ యొక్క ప్రవర్తన ఐడెంటికల్లీ ఈక్వల్గా ఎలా ఉంటుంది? అద్దంలో ప్రతిబింబంలాగా ఉండదు. కానీ ప్రాధాన్యం సమంగా ఇవ్వాలి. ఇప్పుడు ఆ రెండో బిడ్డ నెలల బిడ్డ అయితే పాలు ఇస్తాం ఆకలిస్తే, పెద్ద బిడ్డ 5 ఏళ్ల వాడైతే అన్నం పెడతాం. అంతేగాని సమానంగా ఉండాలని వీడికి పాలే ఇచ్చి ఆ రెండో బిడ్డకు కూడా అన్నమే పెట్టం కదా. ఎవరి కడుపు నింపటంలో సమానత్వం ఉండాలి, ఎవరికి తగింది వాళ్ళకి ఇవ్వాలి. ఈ తేడా వీళ్ళు తల్లిదండ్రులు గమనించుకుంటూ ప్రవర్తనలో ఆ సమానత్వాన్ని చూపిస్తూ పిల్లలకి కూడా ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు పాఠాలు చెప్పినట్టు కాకుండా సటిల్గా అర్థమయ్యేట్టు చెప్పాలి. ఎట్లా? ఓ చిన్న ఉదాహరణే తీసుకుందాం. ఏదన్నా చెప్తే చిన్నదానికి అర్థం కాలేదు, పెద్దవాడికి అర్థమైంది. చూసావా, నీకు అర్థమైంది, చిన్నపిల్ల కదా నాన్న ఇంకా తెలియదు అని చెప్తే హీ ఫీల్స్ హ్యాపీ. లేదా వాడు ఏదన్నా తీసుకొచ్చి దీనికి ఇస్తే, అన్న పెద్దవాడు కదా, నువ్వు వెళ్ళలేకపోతే అన్న తెచ్చి ఇచ్చాడు చూసావా, హౌ నైస్ హీ ఈస్. వాళ్ళిద్దరి మధ్య ప్రేమని పెంచాలి. ఈ మనం వయస్సులో తేడా ఉండబట్టి మరి ఆ సమానత్వంలో కూడా తేడా ఉందన్నాను కదా. మాకు ఒక అతను అంటూ ఉండేవాడు సరదాగా, చాలా పెద్ద సాధకుడే అనుకో, ఆల్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ ఆర్ మోర్ ఈక్వల్ అని. ఇట్లా ఈ మోర్ ఈక్వల్ అన్న దాని గురించి మనం కొంచెం జాగ్రత్తగా చూస్తూ వాళ్ళకి ఈ మోర్ ఈక్వల్ అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అర్థమయ్యేట్టు చెబుతూ తల్లిదండ్రులు చూపించేటటువంటి ఈ భేదంలో ఏదైతే ఉందో అది అవసరానికి మాత్రమే తప్ప ప్రేమ ఒకటి, ఎక్స్ప్రెషన్లో తేడా. అమ్మాయికి గాజులు రిబ్బన్లు కొనిస్తే ఆ అబ్బాయికి బంతి కొనిస్తారు అంతే. మరి నాకు గాజు రిబ్బన్లు కొని మరి సమానత్వం కోసం అడగట్లేదు కదా. కాదు అట్లా అనమాట. ఇది చిన్నతనంలో ఇది మనసులో ఉంటే పెద్ద అయ్యాక మీరు అన్నట్టే మంచి సంబంధం చూశారు, కట్నం బాగా ఇచ్చారు, నగలు కొన్నారు. చూడు, ప్రతేటా మా నాన్నకి బోనస్ రాగానే చెల్లెలకి నగలు కొంటాడు, నాకేం కొంటాడు, ఎప్పుడో ఓసారి వాచ్ కొన్నాడు, అయిపోయింది. చెల్లెలంటే ముద్దు, నేనంటే ముద్దు లేదు, ఇలాంటి మాటలు అంటారు కదా. ఇది చెల్లెలకి గాజులు కొనడం అన్నది నీకు ఒక్కసారి వాచ్ కొనడం ఎంతో, దానికి ప్రతిసారి గాజు గొలుసో కొనడం అన్నది దీంతో సమానం అన్న భావన వాళ్ళ మనసులోకి రావాలి.
ఆ భావన అనేది రావాలి అసలు. రావాలి. అంటే ఎవరికి ఏది అవసరమో అది ఇస్తారు తప్ప అన్ని ఈక్వల్గా పెడితే బక్కగా ఉన్నవాడికి దొడ్డుగా ఉన్నటువంటి వాడికి సమానంగా ఆహారం పెట్టి నువ్వు తింటావా చస్తావా అని వీడిని నువ్వు సర్దుకుంచావని వాడిని అనలేంగా. అవును అవును. అది ఈ కాన్సెప్ట్ వాళ్ళ బుర్రలోకి వెళ్ళేటి చేస్తే సమస్యలు రావమ్మా. Right. కానీ చాలా కష్టం. అవును, చెప్పడం అనుకున్నంత చాలా తేలిక, ఇవన్నీ చెప్పడం చాలా తేలిక. ప్రాక్టికల్ గా తల్లి తండ్రి సమయాన్ని వెచ్చించి పిల్లలతో గడిపి వాళ్ళ మనస్సుల్లోకి ఈ భావాలు పంపించగలిగితే ఒక 5-6 ఏళ్ల పాటు కృషి చేశారంటే అప్పుడు కాస్త భవిష్యత్తులో జీవితం అంతా సుఖపడతారు. లేకపోతే పిల్లల తగాదాలతో వీళ్ళు తలలు బద్దలు కొట్టుకు చావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు సమయాన్ని ఇవ్వాలి, ఇవ్వాలి. సమయం పెట్టాల్సింది. నమస్తే. నమస్తే అమ్మా.